యాదాద్రి భువనగిరి జిల్లాలో నేషనల్ హైవేపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఆ బస్సు వెనకాలే వేగంగా వస్తోన్న మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కూడా ప్రమాదానికి గురైంది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి ఈ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 13 మందికి గాయాలయ్యాయి. వీరిలో 3కి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారందరినీ చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. లారీని ఢీకొట్టిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. దీంతో డ్రైవర్ను బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు 2 గంటల పాటు శ్రమించి వాహనాలను క్లియర్ చేశారు. నేను రాజమండ్రి నుంచి ఈసీఎల్ వెళ్దాం అనుకుని బస్సు ఎక్కానండి. ఎక్కేటప్పటికి బస్సు బాగానే వస్తున్నాడు. వచ్చేటప్పటికి తెల్లవారుజామున 5 గంటలకి కొడుకున్న స్థాయిలో ఉన్నప్పుడు ఒక లారీ ఆగిపోయి ఉన్నది. రోడ్డు మీద ఆగిపోయిన లారీని ఈ ఆర్జీ ట్రావెల్స్ వెళ్ళి గుద్దడంతో అక్కడికక్కడే మాకు దెబ్బలు తగిలినాయండి. అప్పుడు మేము అక్కడ ఉంటే 108 కూడా మాకు త్వరగా రాలేదు సార్. అందులో ఉన్నప్పటికీ డ్రైవర్ని కూడా ఎవరు లాగలేకపోయారు. మమ్మల్ని ఉండిపోతే హాఫ్ అన్ అవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత బస్సులో ఉండిపోయాము. చాలా మంది ఏడుస్తూ అలాగే ఉన్నా సరే ఎవరు పట్టించుకోలేదు. ఎవరు వచ్చిన ఫోటోలు వీడియోలో తీశారు తప్ప మమ్మల్ని బయటకు లాగి ఎవరు కూడా మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్దామని చేయలేదు. అలాగే ఒకరు పోలీసులు వచ్చి ఫోటోలు తీసుకున్నారు కానీ ఎవరు చేయలేదు. ఇంకోటి ఏంటంటే 108 అంతమందికి దెబ్బలు తగ్గితే 108 వచ్చింది. తర్వాత మళ్ళీ 108 రావడానికి హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టింది. ఈ లోపు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారండి. అలా చేస్తే కరెక్ట్ కాదు కదా. బస్సులో 50 మంది దాకా ఉంది. 25 నిమిషం వరకు దెబ్బలు తగిలాయండి.